మహాశివరాత్రి వేళ దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పుణ్యక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. లయకారుడైన పరమేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆధ్యాత్మికతను మరింత రెట్టింపు చేస్తూ ఓ భక్తుడు తన భక్తిని కళాత్మకంగా చాటుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో భక్తికి భాష్యం చెబుతూ కళకు ప్రాణం పోస్తూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాక్పీస్పై అతి సూక్ష్మ శివలింగాన్ని చెక్కి అందరినీ అబ్బురపరిచాడు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆడెపు రజనీకాంత్ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తనలోని సృజనాత్మకతకు పదును పెట్టారు. కేవలం ఒక గుండుపిన్న సాయంతో గంటన్నర పాటు నిశితంగా శ్రమించి కేవలం 1.3 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అత్యంత సూక్ష్మ శివలింగాన్ని చాక్పీస్పై రూపొందించారు. కంటికి చిన్నగా కనిపించిన ఆ శివలింగం ఆకృతిలో చూపిన స్పష్టత భక్తులను, చూపర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. రజనీకాంత్కి ఇటువంటి అద్భుతాలు చేయటం కొత్తేమీ కాదు. గత శివరాత్రికి ఏకంగా 109 సూక్ష్మ శివలింగాలను తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు. కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు, దేశభక్తిలోనూ ఆయన మేటి అని నిరూపించుకున్నారు. గతంలో ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన రూపొందించిన ఈ సూక్ష్మ శివలింగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివుడిపై భక్తిని చాటుకోవటానికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న ప్రయత్నం చాలు అని ఈ ఉపాధ్యాయుడు చెప్పకనే చెప్పాడు.